నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు ఇస్లావత్ రవి, అంటే బండారుపల్లి, మాది తాటికొండ మండలం, గుంటూరు జిల్లా. మీరు ఈ సంవత్సరం తేజ ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాలు వేశారు. విత్తనం పేరేందండి? ఈ శ్రీనాథ్ శిశువాడి బజరంగి. ఎన్ని ఎకరాలు వేశారు దీన్ని? 2 ఎకరాలు వేసాం సార్. 2 ఎకరాలు వేశారు. 2 ఎకరాలు వేసాం. ఎట్లా అనిపించింది విత్తనం? ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ లో మేము డౌట్ పడ్డాం కానీ, అంటే ఈఏడే వేయటం కాబట్టి ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం. వేసుకున్న కాడ నుంచి తోటకు చూసి వేసుకోవాల్సిన విత్తనమే, ఖచ్చితంగా వేసుకోవచ్చు. చెట్టు హైట్ ఎంత పెరిగిందండి? 5 అడుగులు అండి. ఇక్కడ 5 అడుగుల దాకా పెరిగింది. అడుగులు. ఇప్పుడు మీరు కూడా ఉంది అక్కడక్కడ. పై దాకా కూడా కాయ సైజ్ బానే ఉంది కూడా ఉందండి. కాయ దగ్గర కాపు ఉందా, దూరం కాపు పడింది? దగ్గర కాపు చూడండి. దగ్గర కాపే వచ్చింది. దగ్గర కాపు వచ్చింది. ఇప్పుడు మనం వీడియో తీసే దగ్గర ఎట్లుందా? తోట మొత్తం చేను మొత్తం అట్నే ఉందండి. చేను మొత్తం కూడా అట్లే ఉంది. ఎక్కడ చూసినా అంతే ఉంది. ఇది కాయ సైజ్ ఎన్ని అంగుళాలు ఉందండి? కాయ 5 నుంచి 6 అంగుళాలు బారు ఉందండి. 5 నుంచి 6 అంగుళాలు ఉంది. కాయ ఏమైనా తాళైతుందా మీకు? ఏం లేదండి. ఏ చెట్టుకు చూసినా కాయ తాలేదు. ఈ రోజు ఎన్నో తారీఖు? 26వ తారీఖు. ఏ నెల? ఫిబ్రవరి. 2వ నెల. 2వ నెల అంటే ఫిబ్రవరి 26వ తారీఖు. ఇప్పటికీ కూడా మీకు మధ్యాహ్నం ఇప్పుడు 1 గంట ఉంటుందండి. ఈ టైంలో కూడా ఇప్పటికి మంచిగా పిందె, చెట్టు క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా బజరంగిదే. బజరంగేనండి. 2 ఎకరాలు ఇది. 2 ఎకరాలు వేశారు. 2 ఎకరాలు వేసాను. 4 రైతులు ధైర్యంగా వేసుకోవచ్చు అంటారు విత్తనాన్ని. నేను అందుకనే చెబుతున్నా, ప్రతి రైతు 5-6 ఎకరాలు వేసేవాళ్ళు ఒక 2 ఎకరాలు వేసి ఒక ఏడు చూడండి. ఒక ఏడు చూడమంటావు? ఖచ్చితంగా కంపల్సరీ 2 ఏడు ఇది మొత్తం వేసుకోవచ్చు. మనకి ఎంత అన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది నీకు? 30 క్వింటాల్ కంపల్సరీ వచ్చిందండి. 30 ఈజీగా వస్తుంది. ఐడియా